దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా కొన్ని వచనాలు, దీనిలో చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి మనం అన్నీ ధ్యానించలేం. ప్రాముఖ్యమైన వచనాలు మనం చూద్దాం. ఇక్కడ ప్రారంభంలో చిన్న అక్షరాలతో వ్రాయబడింది. ఒకవేళ మీ కంటికి అవి చదవడానికి అనుకూలంగా ఉన్నట్లయితే మీరు మనసులో చదువుకోండి. ఈ కీర్తన ఎందుకు వ్రాయబడిందో చిన్న అక్షరాలు చదవగలిగితే చదవండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి గట్టిగా. శత్రువులందరినీ చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించాడు. వీటన్నిటినీ జ్ఞాపకములోనికి తెచ్చుకొని ఏం చేశాడు? దేవుడికి స్తోత్రములను చెల్లించాడు. ఇది విజయ గీతం అని మనం ఈ 6 వచనాలకి మనం పేరు పెట్టుకోవచ్చు. విజయ గీతం, లేక విడిపించాడు అని చెప్తున్నాడు కదా, విమోచన గీతం. 6 వచనాలు. తర్వాత మనం 7వ వచనం నుండి 15వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ కొన్ని తుఫాన్లు వచ్చాయి. తుఫాన్లన్నీ చెడ్డవి కావు అని మనం టైటిల్ పెట్టుకోవచ్చు. తుఫాన్ అంటే అది గాలి కావచ్చు, లేకపోతే సుడిగాలి కావచ్చు, తుఫాను కావచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ చెడ్డవి కావు. దేవుడు వాటి రూపములో వచ్చి దర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అందుకే చెడ్డవి కావు. ఓకే, రైట్. 16వ వచనం నుండి 19వ వచనకు మనం ఏం పెట్టుకోవచ్చు అంటే, గుహలో ఉన్నాడు కాబట్టి అజ్ఞాతములో నుండి బయటికి రా అని చెప్తున్నాడు దేవుడు. అజ్ఞాతములో నుండి నువ్వు బయటకు రా అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ ప్రారంభం 6 వచనాలు మనం గమనించినట్లయితే, తన శత్రువులైనటువంటి వారిపై దేవుడు విజయాన్ని ఇచ్చిన సందర్భాన్ని పునస్కరించుకొని విజయోత్సవము అనే మాట ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. శత్రువుల చేతుల్లోంచి విడిపించిన దినము అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిందంటే, సౌలుకు శత్రువు దావీదు, కానీ దావీదుకి శత్రువు సౌలు కాదు. అలాగే మనకి శత్రువులుగా చాలామంది కనపడకూడదు. మనమంటే కొంతమంది ఇష్టపడరు, కానీ మనం ఇష్టపడగలగాలి. కొంతమంది మనల్ని క్షమించరు, కానీ మనం క్షమించగలగాలి. కొంతమందికి నువ్వు నేను శత్రువులు, కానీ వారు మనకు శత్రువులు కాకూడదు. ఇది దేవుని సిద్ధాంతం, ఇది బైబిల్ సిద్ధాంతం. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను రక్షించును అనే మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం. 2వ వచనంలో ఏమన్నా అంటే, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఇక్కడ ఒక అక్షరం మీరు గమనించాలి. నా అనే అక్షరం మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ వాడిన విధానం
ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దేవునికి మాత్రమే వాడాడు. నా అనే మాట అక్షరం మనలను ఇబ్బంది పెట్టనివ్వకూడదు. నా పాట, నా ఇల్లు, నాది నా అనేది మనలను నాశములోనికి నడిపిస్తుంది. మన దేవుడు లేక మన సంఘం, మన పరిచర్య, ఇది మనల్ని ఆత్మీయ ఎదుగుదలలోనికి నడిపిస్తుంది. అందుకే ఇక్కడ నా దేవుడు అన్నాడు. అక్కడ వరకు బాగుంది, కానీ అది నా అనేది ఇంకా వేరే రకంగా మనల్ని డైవర్ట్ చేయకూడదు. విమోచన గీతం, శత్రువుల చేతుల్లో నుంచి విడిపించిన దేవునికి ఒక స్తుతులు చెల్లించినటువంటి సందర్భం. ఇప్పుడు మనము 7వ వచనం చదువుదాం. కంపించెను, తుఫానులన్నీ మనకు చెడ్డవి కావు అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. చాలా షార్ట్కట్లో మనం ముందుకు వచ్చేస్తున్నాం. తుఫాన్లన్నీ చెడ్డవి కావు. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రకృతితో మాట్లాడుతున్నాడు. దేవుడి చిత్తమునకు లోబడి బ్రతుకుతున్న వారికి ప్రకృతి అందుబాటులోకి వస్తుంది. దేవుని చిత్తముకి వ్యతిరేకముగా ప్రవర్తించు వారికి ప్రకృతి ఎదురు తిరుగుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చదవండి. అమ్మో, అబ్బా, చూసారా? వడగండ్లు, మంచు, ఉరుములు, మెరుపులు, ఇంకా అగ్ని, వీటన్నిటి ద్వారా దేవుడు వీటిని సమస్తాన్ని, ప్రకృతిలో ఉన్న వాటిని ఉపయోగించినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని బిడ్డలమైన మనము ఆయన చిత్తములో ఉన్నప్పుడు ప్రకృతి ఆ వ్యక్తి కొరకు పనిచేస్తుందని. దేవుడి చిత్తమునకు వ్యతిరేకముగా ఉంటే ప్రకృతి మన మీదకి దాని ద్వారా ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి దేశంలో. ఒక వ్యక్తిని బట్టి ఆ ప్రాంతమంతా నష్టం కలగవచ్చు. అందుకే ఇక్కడ మనకు మంచి జరగడానికే అవి వస్తాయి. మనకు బాగా అర్థం అవడానికి పోయిన ఆదివారమే మనం విన్నాం. యోనా అని మనం ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రవక్తని, ఎక్కడికి వెళుతున్నాడు? అందరూ ఏం చేస్తున్నారు? ఈయన కిందకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇది చిత్తానికి వ్యతిరేకముగా అతడు చేసిన కారణాన ఎంతమందికి గలిబిలి, నష్టం వాటిల్లింది. చూసారా? యోనాని జ్ఞాపకం చేసుకున్నాం గత వారం. అదే యోనా ఇక్కడ ఎగ్జాంపుల్. ప్రకృతి మొత్తం కూడా రివర్స్ అయిపోయింది కదా. తుఫాను, నిద్రపోతున్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూసాం. ఇప్పుడు 16 to 19 వచనం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? తీశాడు, విడిపించాడు. అజ్ఞాతములో ఉన్నవాడు, ఎక్కడో గుహలో ఉన్నవాడు, నేను బయటకు రాను, ప్రజలకు కనిపించను, ఎవరి ముఖం నేను చూపించను, నేను ఎవరి ముఖం చూడలేను, అలాంటి పరిస్థితుల్లో అతన్ని గుహలో దాక్కున్న వ్యక్తిని దేవుడు బయటకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. నువ్వు బయటకు రా, విడిపించేవాడు నేను. నువ్వు మామూలు అడుగులు వేయు, పెద్ద పెద్ద అడుగులు వేస్తావు. నువ్వు ఎందుకు బయటకు రమ్మంటా అంటే నిన్ను విశాలపరుస్తాను నేను. నువ్వు అక్కడ మటుకే ఉండిపోయావు, నువ్వు బయటకు వస్తే నిన్ను విశాలపరుస్తాను. ఒక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. పదిహేడు.
ఇదిగో ఆనందిస్తున్నానన్నాడు. ఇదే కీర్తన గ్రంథం కూడా ఇంకొక మాట చూద్దాం. 37వ కీర్తన 4వ వచనం. 37వ కీర్తనల గ్రంథము 4వ వచనం. ఇది తరచుగా మాట్లాడతాం. పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4:4లో కూడా అదే మాట్లాడుతున్నాడు. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. చదవండి 4వ వచనం మళ్ళా. ఎవరిని బట్టి? అది హల్లెలూయా. ఎవరిని బట్టి? పిల్లలు బట్టి నువ్వు సంతోషించలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, భర్తను బట్టి దుఃఖపడుతున్నావేమో సంతోషించలేని పరిస్థితుల్లో, భార్యను బట్టి సంతోషించలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులను బట్టి సంతోషించలేని పరిస్థితుల్లో, నిన్ను బట్టే నువ్వు జాలి పడుతూ సంతోషించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఆయన యందు నువ్వు ఆనందిస్తావు అనే మాట చదవటం మాత్రమే, లేక నిజమే నేను ఇవాళ దేవుడి మందిరానికి వెళ్ళాను, లేక బైబిల్ చదువుకున్నాను, పలానా దేవుడు సాక్ష్యం విన్నాను, ఆ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఆయన యందే నాకు ఆనందం సంతోషం అని మాట్లాడకుండా మనం మన యందు దేవుని సంతోషం సంగతి ఏంటి? మనల్ని బట్టి దేవుడు సంతోషించే సంగతిని ఏం చేసాం? ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఇదిగో ఈ నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైనది. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? మన రాకను బట్టి, మన పాటను బట్టి, మన వాక్యాన్ని బట్టి, మన ఆరాధన బట్టి, మన అర్పణను బట్టి, మన సహవాసాన్ని బట్టి, మన ఫెలోషిప్ను బట్టి, మన యొక్క మాదిరి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించగలడా? ఆనందిస్తున్నావు, అనుభవిస్తున్నావు, తింటున్నావు, లేక గాలి పీల్చుకుంటున్నావు. ఆయన ఇందాడ చదువుకున్నావు అని ఊస్తే మంచి పుట్టిద్దంట. నోట్లోంచి వచ్చింది, ఏదైనా వచ్చేస్తుంది. ఆయన వలన బ్రతుకుతున్న మనం ఆయన యందు భయభక్తుల సంగతి, ఆయన్ను ప్రేమించే విషయంలో ఆ సంగతి గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు ఒక తల్లివిగా ఉన్నావు, మనం ఒక తండ్రులుగా ఉన్నాం, లేక ఒక తాతగా ఉన్నారు మీరు, లేక ఒక మామ్మగా ఉన్నారు మీరు. మీరు మీ మనవడును బట్టి, మనవరాలను బట్టి ఎంత సంతోషిస్తారో కదా. మీ మనవడు గురించి భలే చెప్తారు కదా, మీరు మీ మనవరాల గురించి భలే చెప్తారు కదా. ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడుతుంది, ముచ్చట పడతారు కదా. ఇలా చదివింది, అలా చదివిందని 10 మందికి చెప్తారు కదా. దేవుడి విషయంలో అదే కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అదే ఆశిస్తున్నాడు, అదే కోరుకుంటున్నాడు. ఇది చాలా 36వ వచనం చూడండి. ఇప్పుడు 36వ వచనం, కీర్తన గ్రంథం 36వ వచనం. అబ్బా, ఏం చేశాడు? చోటు విశాలపరిచాడు. నా పాదాలు ఇరుకులో ఉన్నాయి అంతకుముందు, ఇప్పుడు పెద్ద పెద్ద అంగలేయగలుగుతున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూసారా? పెద్ద పెద్ద అడుగులు వేయగలుగుతున్నాను. విశాల పరిచితిని అంటే విశాలమైన కాళ్ళు నాకు ఇచ్చాడు. విశాలమైన కాళ్ళు. దీన్ని ఆత్మీయంగా మీరు అర్థం చేసుకోవాలి, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. నా కాళ్ళు ఇరుకు కాళ్ళుగా ఉన్నాయి, దేవుడు నా కాళ్ళు విశాలపరిచాడు. నా చేతులు, నా గుప్పుళ్ళు టైట్గా ఉన్నాయి, దేవుడు దాన్ని లూజ్ చేశాడు. నా మనస్సు చాలా కఠినంగా ఉంది, దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? మెత్తగా చేశాడు. దీన్ని ఆత్మీయంగా మీరు అనుభవింప చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దావీదు, నువ్వు అక్కడే ఆగిపోవద్దు. దేవుడి చిత్తానికి లోబడేవారు అక్కడే ఆగిపోరు, సమస్య దగ్గర ఆగిపోరు. 4వ కీర్తన 1వ వచనం. 4వ కీర్తన 1వ వచనం. పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు ఉత్తరమిమ్ము.
ఇరుకులో నాకు విశాలత ఇరుకులో కలగచేయువాడవు నీవే. విశాలత కలగజేస్తావు నువ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అంగీకరించుము. ఇరుకులో, అందరు చెప్పండి, ఇరుకులో, ఇరుకులో విశాలత కలగజేసేవాడు. దీన్ని మీరు ఆత్మకి ఎంత లోతుగా మీరు ప్రార్థనాపూర్వకంగా స్టడీ చేయగలిగితే దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. మీ అడుగులను విశాలపరుస్తాడు, మీ అడుగులు పెద్దవి చేస్తాడు. ఇది అక్కడ కీర్తన కదా మనం చూస్తున్నాం. అంటే భారీ అడుగులేస్తారు. మీ ద్వారా దేవుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రారంభిస్తాడు. అంటే పనులు లేక పరిచర్య, ఇవన్నీ కూడా మనం అన్వయింపు చేసుకోవాలి. ఇక్కడ దావీదు చాలా బాధలు పడ్డాడు, హింసలు వచ్చాయి, శత్రువుల ద్వారా దుఃఖం కలిగింది, అనుభవించాడు. అలాంటి వాడిని ఎలా చూస్తారంటే, ఒక వ్యక్తి దుఃఖం, బాధలో, కష్టాల్లో నలిగిపోయాడు, చెత్తిపోయాడు. మిగతా వాళ్ళు ఎలా చూస్తారు? తక్కువగా చూడవచ్చు, లెక్క చేయకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు, మళ్ళీ ఇస్తే మనకి ఎవడేమో అనే దృక్పథం కలిగి ఉండొచ్చు. దాని తర్వాత దావీదు గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. అది షాలోమ్ ఎవాంజలిక ఫెలోషిప్ ప్రారంభంలో షామేనా కింద కంజరతో ప్రారంభించబడింది. ఒకవేళ అందరూ ఏమనుకున్నారో బయట వారు తెలియదు, కానీ దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు విశాలపరుస్తున్నాడు. ఎందుకంటే 4వ కీర్తనలో మనం చూసాం, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆపకుండా మనం ప్రతి అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం. విశాల స్థలములోనికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. తన మహిమార్థము పెద్ద పెద్ద అడుగులు వేపిస్తాడు. తన మహిమార్థము గొప్ప గొప్ప కార్యక్రమాలు, గొప్ప గొప్ప పనులు చేపిస్తాడు. అత్యధిక విజయముతో, విజయము కాదు, అత్యధిక విజయముతో. అందరూ చేసే పనులు కాదు, ఎవరో చేయలేని పనులు చేపిస్తాడు. అది సీక్రెట్, అది వ్యత్యాసం. అందరూ చేసినట్లుగానే మనం చేస్తే, అందరూ వచ్చినట్లుగానే మనం వస్తే, అందరూ ఇచ్చినట్లుగానే మనం వస్తే, ఇస్తే ప్రత్యేకత ఉంది. సంథింగ్ సపరేట్, ఇది ప్రాముఖ్యం. 18వ వచనం చదవండి. ఇప్పుడు 18వ వచనం, 20వ వచనం, 18వ కీర్తన 18వ వచనం. యెహోవా నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని ఆదుకొని విశాల స్థలములోకి నన్ను తీసుకొని వచ్చాడు. నేను ఆయనకు ఇష్టడును గనుక నేను ఆయనకి ఇష్టడును. ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించాడు. ఆయనకి నేను ఇష్టడును. ఆయన ఎందు ఆనందించడమే కాదు, నన్ను బట్టి కూడా ఆయన ఆనందిస్తున్నాడు అని ఆయనకి నమ్మకం కుదిరింది. నీకుందా నమ్మకం? మీరు ఎవరైనా గట్టిగా మీ మనసు చెప్పు, నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు, నా కుటుంబాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, నన్ను, నా పనులు బట్టి, నా నీతిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడని మీరు చెప్పగలరా? మీ లెక్కలు బట్టి దేవుడు చెప్పగలడా? వీరి లెక్కలు బట్టి నేను ఆనందిస్తున్నాను, వీరి మాటను బట్టి నేను ఆనందిస్తున్నాను, వీరి ప్రవర్తన బట్టి నేను ఆనందిస్తున్నాను, యథార్థను బట్టి, నీతిక్రియలను బట్టి, కొండెమలాడని నాలుకను బట్టి నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పగలడా? ఇది ప్రాముఖ్యమైంది. ఇప్పుడు చూడండి 24వ వచనం. 24 కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి. ఏం చూశాడు దేవుడు? దావీదులో ఏం చూశాడు? హింసలో, బాధలో అనుకున్నారా మీరు? గుహలో ఉన్నాడు అనుకున్నారా మీరు? నిర్దోషత్వాన్ని చూశాడు దేవుడు. ఏం చూస్తాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. చూస్తాడా? మీ అందం చూస్తాడా? మీ స్థలాలు, పొలాలు, మీ బంగారం చూస్తాడా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ మాట్లాడండి. ఏం చూస్తాడు దేవుడు? అది నిర్దోషత్వం చూస్తాడు. నీ మనసు చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నీ వైఖరి చూస్తాడు, నీ నడక చూస్తాడు, నీ మాటలు చూస్తాడు. ఇది ముఖ్యం. నిర్దోషత్వమును బట్టి దావీదు చేతులు నిర్దోషంగా ఉన్నాయంట. ఆయన చేతులు, ఆయన మనస్సు నిర్దోషంగా ఉన్నాయంట. అందుకే తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వము బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. అది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ సమస్య కారణం సౌలు మెప్పు కోరేవాళ్ళు చాలామంది ఉన్నారు. సౌలు మెప్పు కొరకు దావీదు మీద చాడీలు చెప్పారు. అవునా కదా? అవునా కాదండి? అలా బీసుపోయారంటే ఎలా అవునని చెప్పారు మీకు తెలుసా?
సౌలు ఘనత కొరకు మెచ్చుకుంటాడని లేనిపోయిని ఉన్నవి లేవి కూడా చెప్పేశారు దావీదు మీద. అయినప్పటికీ కూడా అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా దేవుడు అతన్ని నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు అతని పక్షాన ఉన్నాడు. దేవుడు మీ పక్షం ఉండగా మీకు దేవుడు అన్నాడు కదా పౌలు గారు. ఇది మన ధైర్యం. అందుకే దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన పక్షమున పనిచేస్తున్నాడు. దేవుడు సంఘములో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. నేను భయపడను, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎవరు భయపెట్టినా భయం నాకు పనిచేయదు. అప్పుడు మన నీతిని బట్టి ప్రతిఫలం ఇస్తాడంట, నిర్దోషత్వమును బట్టి ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ఇది ఇక్కడ వరకు, అంటే దగ్గరగా మనం 24 వచ్చిన వరకు మనం చూసాం. ఈ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? శత్రువులు ఉంటారు, అందరికీ ఉంటారు, దావీదుకే కాదు మనకు కూడా ఉంటారు. ఉంటారా? మీకున్నారా శత్రువులు? వాళ్ళు మీకు శత్రువులు కాకూడదు, వాళ్ళు మీకు మిత్రులుగానే మీరు ప్రార్థన చేయగలగాలి. అప్పుడు విజయం మీదవుతుంది. విజయ గీతం పాడొచ్చు. మీరు విజయ గీతం పాడొచ్చు అంటే ఆదివారం వచ్చి పాట ఏమని అడగమాకండి. ఎక్కడ కాదు పాడేది, మీ మనసులో పాడుకోండి, దేవుడితో పాడండి, దేవుడితో మాట్లాడండి. అది ముఖ్యం అన్నమాట. తుఫాన్లన్నీ చెడ్డవి కావు, అది మేలు కొరకే దేవుడు తుఫాన్లు పంపిస్తాడు. ఒక మంచి నష్టం, మంచి శ్రమ, మంచి నిందలు, మంచి నో ప్రాబ్లం. ఎందుకంటే నా నిర్దోషం తత్వం నాకు తెలుసు, నా యథార్థత నాకు తెలుసు. నేను దేవుని బిడ్డను, దేవుడి చిత్తానికి నేను లోబడుతున్నా కాబట్టి ఈ శ్రమలను నేను లెక్క చేయను. అజ్ఞాతములో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చేవాడు, డిప్రెషన్లో ఉన్న వారికి, ఆందోళనలో ఉన్న వారిని గదిలో నుంచి బయటికి రావట్లేదండి. ఆయన ఏం చేస్తున్నాడండి లోపల? చిన్న గదిలో నుంచి పెద్ద గదిలోకి రావచ్చుగా. చిన్న గది అంటే ఏదండి? మీ ఇల్లు అండి. పెద్ద గది అంటే ఏదండి? మందిరం. ఇంత పెద్ద బెడ్రూమ్ ఎవరికైనా ఉందా? ఎవరైనా కోటేశ్వరులకు ఉందా? ఎన్నికేపల్లో వెళ్ళి చూసిరండి. ఇది మందే పెద్ద బెడ్రూమ్. తెలుసా మీకు ఎవరికైనా ఉందా ఇంత పెద్ద బెడ్రూమ్? చెప్పరేంటి? లేదు. నీ గదిలో ఉంటే నువ్వు అక్కడే నలిగిపోతావు. బయటికి రావాలని దేవుడు పిలుస్తా. నా పర్వతం మీదకి రా, నా కాళ్ళ దగ్గరికి రా, నేను మిత్రులుగా మనల్ని బట్టి ఆయన ఆనందించగలుగుతున్నాడా? తర్వాత మనం చూసాం, ఆయన విశాల స్థలములోనికి మనల్ని నడిపిస్తున్నాడు. నడిపించిన వారు ఎందరో ఉన్నారు, నడిపించబడిన వారు అనేక మంది ఉన్నారు, విశాలపరచబడిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన మన పక్షాన పనిచేస్తున్నాడు, ఆయన మనకు ప్రతిఫలాలు ఇస్తున్నాడు, ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. మెయిన్ తలలు వచ్చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభుని, ఆయన నీతిని బట్టి కనపడద్దు, ఆయన మన యందు ఆనందించిన దాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి. సౌండ్